దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, ఆశీర్వదించబడటానికి, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందటానికి ఏకీభవించిన మీ అందరికీ ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నామంటే మనకు క్షేమం కావాలి. కేవలము మనము శరీర సంబంధమైనటువంటి క్షేమాన్ని మనం కోరుకుంటాం. మనము ఆత్మ సంబంధమైనటువంటి క్షేమాన్ని కూడా కలిగి ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. మనం బయటికి వెళ్ళేటప్పుడు చిన్న మాట ప్రార్థన చేసుకుని వెళ్తాం. ప్రభువా, మా ప్రయాణంలో, మా రాకపోకలో తోడుగా ఉండండి. ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు, వెనక వచ్చేటువంటి వాహనాలు ఎన్నో వస్తూ ఉంటాయి కదా. ప్రమాదం జరగకుండా మాకు క్షేమంగా చేరాల్సినటువంటి స్థానానికి చేర్చండి అని ప్రార్థన చేసుకుని వెళ్తున్నాం. మంచిది. అయితే నా ఆత్మను నేను రక్షించబడ్డాను కదా, నీ రక్తంతో కడగబడి నా రక్షణను నేను కొనసాగించుకునేటువంటి విషయంలో, ఆత్మీయ జీవితంలో నాకు క్షేమం దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? శరీర సంబంధమైనటువంటి వాటికంటే ఆత్మ సంబంధమైన రక్షణ, ఆత్మకు కావాల్సినటువంటి కాపుదల చాలా అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఆయన బిడ్డలను ఎలా కాపుదలనిస్తున్నాడో తెలుసా? భద్రపరుస్తూ ఉన్నాడు, కాపుదలనిస్తూ ఉన్నాడు. దేవుని భద్రత ఎలా ఉంటుందో, ఆయన ఎలా కాచి కాపాడుతాడో లేఖనాల్లో మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, సంరక్షణ, ఆయన భద్రత మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి మాట ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడంటే ఎంతో లోతైనటువంటి అర్థం మనం ఆలోచన చేయాలి. పైన మనం చదవద్దు దేవుని వాక్యాన్ని. ఎప్పుడు దేవుని యొక్క వాక్యమును చదివితే అది నీకు అంతగా రుచికరంగా ఉండకపోవచ్చేమో. దేవుని యొక్క మాటలు హెచ్చరికగా ఉన్నాయనుకోండి, అవి అంతగా మనకు మధురంగా ఉండవు. అసలు మధురంగానే ఉండవు. మధురమైన మాటలుగా మనకి ఎప్పుడు ఉంటాయి అంటే, నేను నిన్ను హెచ్చిస్తాను, నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు అనుకో దేవుడు యవనస్తునితో. ఎలా ఉంటాడు వాడు? ఎగిరి గంతులేస్తాడు కదా. కానీ అన్ని మాటలు అలా ఉండవు. కానీ ప్రతి మాట మనము జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి, మనం పొందుకోవాలి, తీసుకోవాలి. ఇక్కడ రాస్తున్నటువంటి మాట, దేవుడు ఆయన దూతను కావలి ఉంచి రక్షిస్తాను అని చెప్తున్నాడు. ఎవరి చుట్టూ అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులను కలిగినటువంటి వారుగా ఉంటున్నారో, మీరు అనొచ్చు, నాకు దేవుడంటే భయం అండి, దేవుడంటే భక్తి కూడా ఉంది, అందుకు ప్రతి ఆదివారం నేను గుడికి వెళ్తున్నా, మందిరానికి వెళ్తున్నా. మంచిదే నాయన, కానీ ఎన్ని గంటలకు వెళ్తున్నావు అనే ఆలోచన చేశారా? వెళ్తున్నా, ఏ టైంకి వెళ్తున్నావు? నేను టైంకే వెళ్తున్నానండి అనొచ్చు. ఎలా వింటున్నావు దేవుని మాటలు? ప్రార్థనలో ఏకీభవిస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కీర్తనలు పాడుతున్నావా? కానుకలు ఇవ్వగలుగుతున్నావా? నీ జీవితం ఎలా ఉంది? ఇవన్నీ నువ్వు భయభక్తులు కలిగినటువంటి వానిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తంలో నువ్వుండి నీ వేసేటువంటి ప్రతి అడుగు ఆయనకి ఇష్టపూర్వకంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే నీ మాటలు ఎలా ఉంటాయంటే అవి మాటలానే ఉంటాయి, అవి క్రియారూపకంగా ఉండవేమో కదా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన దూత వారికి తోడుగా ఉండి కావలి ఉండి రక్షిస్తాడు దేవుడు. తన దూతను పంపించి నీకు క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు కరువు కాలంలో ఉన్నావేమో, ఏలియాని పోషించినటువంటి రీతిగా ఏలియాని కాకులను పంపించి కాకులకు ఆహారం ఇచ్చి, ఇదిగో అక్కడ రొట్టె ఉంది, నువ్వు తీసుకువెళ్ళి నా సేవకుడైన ఏలియాకివ్వు, అదిగో అక్కడ మాంసం ఉంది, దాన్ని తీసుకువెళ్ళి ఏలియాకివ్వు, అతడు తినాలి, బలం పొందుకోవాలి. కాబట్టి నువ్వు అలా చేయని కాకులకు ఆదేశం ఇచ్చి కాకులను పంపించినటువంటి వాడు కదా దేవుడు. కాకులు ఆహారాన్ని తస్కరిస్తాయి, దొంగిలిస్తాయి, కానీ తీసుకువెళ్ళవు. కానీ అటువంటి కాకులతోటి దేవుడు ఆహారాన్ని పంపించాడంటే వ్యతిరేకతలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉంటే. నీ కష్టం వచ్చిందని లోకములో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, నీ తల్లిదండ్రులు కూడా, నా ప్రాణం అండి వాడు, నా ప్రాణ స్నేహితుడు, నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా, నా బిడ్డలంటే నాకు ప్రాణం అంటున్నావు. కానీ నీ కరోనా వ్యాధి వస్తే వాళ్ళు నిన్ను పట్టుకున్నారా, వచ్చి నిన్ను ఒక మూల పెట్టేసి నీకు ఆహారం డోర్ తీసి అలా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారేమో, ఉంటారు కూడా. ఎందుకంటే అది వైరస్ కదా, కరోనా అనేటువంటిది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవించినటువంటి జీవితాలుంటే ఎవరు నీ దగ్గరకు వస్తారు? కానీ ఆయన తన దూతను పంపించి నీ ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా కూడా వాటన్నిటిలో నుంచి నీకు ఆయన విడుదలనిస్తాడు. నిన్ను కాచి కాపాడి నిన్ను లేవనెత్తేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎలాగా కాపాడుతాడో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనములో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. తల్లి తన బిడ్డను కాపాడటానికి ఆ కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను కాచి కాపాడుతూ ఎలాగా ఆ యొక్క రెక్కలతో తన బిడ్డలను కప్పుతుందో, ఆ పక్షి ఎలాగ తన రెక్కలతోటి తన చిన్న చిన్న బిడ్డలను కప్పి రక్షిస్తున్నదో, అంటే అలా కప్పుతుందంటే అర్థం ఏంటి? నేను చనిపోయినా పర్వాలేదు, నాకు ప్రమాదం వాటిల్లినా పర్లేదు, కానీ నా బిడ్డలు ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఉండాలని ఆ తల్లి ఆ యొక్క బాధ్యతగా ప్రేమగా తన రెక్కల క్రింద వాటిని తన బిడ్డలకు ఎలాగ కాపుదలనిస్తుందో నీ దేవుడు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి యేసయ్య నువ్వెలా ప్రేమిస్తున్నావో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. కరోనా సమయంలో నువ్వు బ్రతికున్నావంటే, కరోనా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇప్పటికీ క్షేమంగా ఉన్నావంటే 4 సంవత్సరాలు అవుతుంది కదా వెళ్ళిపోయేది. అనేక మంది నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు, ఎంతోమంది నీతో స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు, నీ బంధువులు అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఈ లోకయాత్ర ముగించేశారు, కానీ నువ్వు క్షేమంగా ఉన్నావంటే నీ దేవుడు, నా యేసయ్య నీకు తన రెక్కలతో కాపుదలనిచ్చాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. ఆయన తన రెక్కలతో నీకు భద్రతనిస్తా ఉన్నాడు, నిన్ను కప్పుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 125వ కీర్తనలో 1వ వచనము 2వ వచనం 2 చదువుతున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ ఏమున్నాయంటే పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము ప్రాంతం అంతా అది కొండల మీద ఉన్నటువంటి ప్రాంతము, దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు ఎలాగా ఉంటున్నాయో అలానే
ఇది మొదలుకొని నువ్వు దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఆ సమయము మొదలుకొని దేవుడు ఎలా ఉంటున్నాడో తెలుసా నీకు? నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతములుండి ఆ పట్టణానికి ఎలాగా శ్రేయోభివృద్ధిని కలుగు చేస్తున్నాయో, క్షేమాభివృద్ధిని కలుగు చేసేటువంటివిగా ఉన్నాయో, దేవుడు కూడా నీ చుట్టూ ఉండి అటువంటి రీతిగా నిత్యము నీకు కాపుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు నన్ను దేవుడు విడిచిపెట్టాడేమని. కొన్ని సందర్భాలలో మీకు కలిగినటువంటి కష్టాన్ని బట్టి, మీకు కలిగినటువంటి ఇబ్బందిని బట్టి మీరు వెళుతున్నటువంటి మార్గము కొన్నిసార్లు ఇరుకుగా ఉంటుంది కదా. ఎందుకంటే లేఖనమే చెప్పింది, ఇరుకు మార్గంలో మీరు పోరాడండి అని. ఆ ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించావు, నడవటం కూడా కష్టంగా ఉంటుంది. యేసయ్య మార్గం ఇరుకు మార్గమే. ఆ మార్గంలోనికి వెళ్ళాలంటే శోధనలను, అపవాదిని, నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలను, ఆశలను, వీటన్నిటిని తట్టుకొని నిలిచి వాటిని జయించి నువ్వు లోపలికి వెళ్ళాలి. లోపల నడవటం కూడా నీకు కష్టంగానే ఉంటుంది. ఇరుకు మార్గం కదా, అది విశాలంగా ఉండదు. అందులోకి వెళ్ళటమే కష్టము, నడవటం కూడా కష్టమే. కానీ నీ నడకలో దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహించి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ చుట్టూ ఎలా ఉంటాడంటే, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా ఉండి కాచి కాపాడుతున్నాయో అవన్నీ కూడా ఆ పట్టణానికి కాపుదలనిచ్చినట్లుగా ఈ బలమైనటువంటి దేవుడు, బలమైన దుర్గముగా ఉన్నటువంటి వాడు, కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా బలమా, యెహోవా నాకు బలము, నా కోట, నా కొండ అంటున్నాడు. కీర్తనాకారుడు క్షేమంగా ఉన్నాడంటే దేవుని యొక్క కాపుదలే. అలానే ఆయన నీకు కాపుదలనిస్తే ఆ కొండలను జయించి ఎవరు రాలేరు. బలమైన కోటగా ఉన్నటువంటి దేవుని జయించి ఎవరు నీ యొద్దకు రాడు, ఏ శత్రువు రాలేడు, అంతే. అటువంటి రీతిగా ఆయన నీకు కాపుదలనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఆయన ఎలాంటి కాపుదలనిస్తాడో తెలుసా? నీ వెంట్రుక కూడా ఆయన అనుమతి లేకుండా రాలదంట. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 18వ వచనంలో, మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీ తలకున్నటువంటి వెంట్రుకలు ఉన్నాయి చూశారు, అది ఒక్కటి కూడా నశించి రాలిపోదు ఆయన అనుమతి లేకుండా. అంటే నీకు అంత కాపుదలను, అంత భద్రతను ఆయన అనుగ్రహిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు భద్రత నేనే ఏర్పాటు చేసుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు దినాల్లో చూస్తే సెక్యూరిటీ అంటున్నారు, జెడ్లెస్ కేటగిరీ అంటున్నారు. డబ్బులుంటే 100,000 ఖర్చు పెట్టి సెక్యూరిటీకి ఒక 10 మందిని పెట్టుకోవచ్చు. కానీ నీ ప్రాణం ఎలా పోతుందో నీకు తెలుసా? నీకు తెలుసా? నువ్వు వెళ్ళేటువంటి వాహనం ముందు వెనక 10 కార్లు ఉండొచ్చేమో, కానీ ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా, ఎంతోమంది సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రాణమును తీయకుండా కాపాడేటువంటి వాడు, నీకు క్షేమాన్ని అనుగ్రహించేవాడు, క్షేమ మార్గంలో నిన్ను నడిపించేటువంటి వాడెవడంటే యేసయ్య మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క వెంట్రుక కూడా నీ తల నుండి రాలదు, రాలిపడదు. ఆయన అటువంటి రీతిగా నీకు కాపుదలనిస్తాడు, నీకు భద్రతనిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 17వ వచనం, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలీషా ఇక్కడ ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలీషాను పట్టుకొని బంధించమని రాజు ఎలీషా కొరకు పెద్ద సైన్యాన్ని పంపించినటువంటి వాడుగా ఉన్నాడు.
ఎలీషా సేవకుడు ఆ సైన్యాన్ని చూసి అంటున్నాడు, నా యజమానుడా, ఇక్కడ మన చుట్టూతా కూడా శత్రువులు వచ్చేసారయ్యా, బంధించడానికి వాళ్ళు వచ్చారు, నిన్ను పట్టుకుని వెళ్ళిపోతారని మాట్లాడతా సేవకుడు అంటే ఎలీషా అంటున్నటువంటి మాట, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పక్షమున ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? నా దేవుడు తన సైన్యాన్ని నా కొరకు పంపించాడు. నా పక్షమున ఉన్నటువంటి వారందరికంటే చాలా గొప్పవాళ్ళు. నువ్వేమీ భయపడొద్దని దయచేసి వీని కండ్లు తెరవమని ప్రార్థన చేసినప్పుడు 17వ వచనం మధ్యలో నుండి చదువుతున్నాను చూడండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా చుట్టూ కూడా అగ్ని పర్వతాలు, అగ్ని గుర్రాలు దేవుడు కాపుదలగా ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడుగా ఉన్నటువంటి ఎలీషా ఎంత భద్రతను దేవుడు అనుగ్రహించాడు. అది పనివాని కన్నులకు కనపడలేదు, కానీ అతని కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో అప్పుడు మాత్రమే చూడగలిగాడు. దేవుని యొక్క కాపుదల, దేవుని ఆశీర్వాదాలు, దేవుడు నీకు ఇస్తున్నటువంటి భద్రత ఎలా ఉంటుందో నీకు కనబట్ల. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంట్లోంచి వెళ్తున్నాను, క్షేమంగా వస్తున్నావని అనుకుంటున్నావు. నేను కారు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోబట్టే నేను హైదరాబాద్ వెళ్ళి రాగలుగుతున్నాను అనుకుంటున్నావు. వేరే ప్రాంతానికి వెళ్తున్నావు అనుకుంటున్నావు. కానీ నీ చుట్టూరా ఆయన తన దూతలను పంపిస్తున్నాడు కదా. ఆ సంగతి నీకు కనపడట్లా, నీకు కనిపించట్లా. నువ్వు క్షేమంగా ఉన్నావంటే నీకు ఏదైనా ప్రమాదం జరిగినా, ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళటానికి అపవాది ప్రయత్నం చేసినా దేవుడు నీకు కాపుదలను ఇస్తా ఉన్నాడు కనుకని నువ్వు క్షేమంగా హాస్పిటల్కి వెళ్తున్నావు. డాక్టర్కి దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు తన జ్ఞానము ఇచ్చాడు కాబట్టి నీకు మంచి మెడిసిన్స్ రాశారు. ఆ మెడిసిన్స్ కొనుక్కోగలిగినటువంటి శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు వాడుకున్నావు, కాబట్టి నువ్వు బ్రతికిపోతున్నావు, నువ్వు క్షేమంగా ఉంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నీకు కలుగుతున్నటువంటి ప్రతి క్షేమము కూడా, నువ్వు వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి సంగతి నువ్వు మర్చిపోతున్నావేమో. దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత నీ చుట్టూరా ఉంటామన్నది. అందుకే నువ్వు ఎలా ఉంటున్నావంటే క్షేమంగా ఉంటున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు, కానీ నిన్ను విడిచిపెట్టడు. కొంతమంది అనుకుంటారు, నేను శ్రమల్లో ఉంటే నా దేవుడు నన్ను విడిచిపెడతాడా, తోడుగా ఉంటాడా? దేవుడు మనకు అనేకమైన సందర్భాలను పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో వ్రాయించాడు కదా. అనేక సందర్భాలు వ్రాయబడ్డాయి. ఎందుకంటే నిన్ను నన్ను బలపరచడం కోసమే. నువ్వు శ్రమలో ఉంటే కుంగిపోతున్నావేమో అని దేవుడు ఒక సందర్భాన్ని వ్రాయించాడు. దేవుడు నీకు తోడుగా లేడని నువ్వు భ్రమపడుతున్నావేమో, అలా భ్రమపడొద్దు. అది కేవలం భ్రమే అని నేను నా బిడ్డలకు తోడుగా ఉంటాననేటువంటి ఒక సందర్భాన్ని ఆయన వ్రాయించాడు. చూడండి, మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనకి ఆ రిఫరెన్సులు చెప్పి చదవడానికి సమయం లేదు కాబట్టి నేను లేఖనాన్ని మీకు వివరిస్తా ఉన్నా. అక్కడ రాజుగారు ఒక శాసనం చేయించారు. రాజుగారికి తప్ప ఎవరికి లోబడకూడదు. ఇదిగో రాజుగారు ఒక శాసనం వేయిస్తున్నాడు. రాజుగారు నిలబెట్టించినటువంటి ఈ విగ్రహానికి మాత్రమే మీరు మొక్కాలి, మీరు వేటికి మొక్కవద్దు, వేటిని మీరు పూజించొద్దు అని ఒక శాసనం చేయబడింది. అయితే ఆ శాసనంలో అధిగమించి ఎవరైతే వెళ్తారో వారు ఎక్కడంటే అగ్నిలో పడవేయబడతారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి ముగ్గురు ఎవరు బిడ్డలు వాళ్ళు అంటున్నారు, మాకొద్దు,
మేము అగ్నిగుండంలో పడినా పర్వాలేదు, మా దేవుడు మమ్ములను అగ్నిగుండంలో పడకుండా రక్షించగలిగినటువంటి సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి విశ్వాసం అలా ఉంది, వారి విశ్వాసము బలంగా ఉంది. మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో పడకుండా ఆపగలడు. ఒకవేళ పడవేయటం ఆయన చిత్తమైతే పడవేసినా సరే మమ్ములను అగ్నిగుండంలోంచి ఆయన రక్షించగలిగినటువంటి వాడు. ప్రియదేవుని బిడ్డలారా, యవ్వనస్తులు 16-17 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు, యవ్వన ప్రాయములో ఉన్నటువంటి వారు లోకాన్ని వ్యతిరేకించి క్షేమం కొరకు విగ్రహానికి నమస్కారం చేయలా. వారి ప్రాణాలు వారు కాపాడుకోవటానికి దేవుణ్ణి యేసయ్యను విడిచిపెట్టలా. వారు అగ్నిలో పడవేయబడ్డారు. కానీ దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? వారిని అగ్నిలో పడవేయకుండా కాపాడలేదు, కానీ అగ్నిలో పడవేసిన తర్వాత తను కూడా వారితోటే ఆ అగ్నిలో సంచరిస్తూ అగ్నిగుండంలో ఉంటూ వారికి అగ్ని వాసన తగలకుండా, అగ్ని వాసన సైతం వారికి అంటకుండా కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల అలా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అలాగా వారిని భద్రపరిచినటువంటి వాడుగా ఉన్నాడు కదా. నిన్ను భద్రపరచడా? నిన్ను భద్రపరచడా? నువ్వు జయించలేనటువంటి బలము కలిగినటువంటి శోధనలు నీకు రావచ్చు, సమస్యలు. ఎరుకో కోటగోడలాగా బలంగా ఉన్నటువంటివి నీ ముందు నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో అడ్డుగా ఉండొచ్చు, అడ్డుగా ఉండొచ్చు. సింహం అంత బలమైనటువంటివిగా అవి నీ ముందు నిలిచి ఉండొచ్చు. ఆ సమస్య ఎవడిని మిరింగుదునా అన్నట్టు తిరుగుతున్నటువంటి అపవాది సింహంలాగా తిరుగుతూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం, నువ్వు నేను ఉంటున్నావు. అటువంటి పరిస్థితుల్లో వాడు నిన్ను మింగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు తోడుగా ఉండడా? దానియేలును సింహపు ఆ యొక్క గుహలో పడవేయబడినటువంటి వాడుగా దానియేలు ఉన్నప్పటికీ దానియేలు యొక్క దేవుడు యేసు ప్రభు వారు ఎలా ఉన్నారో తెలుసా? సింహముల యొక్క నోటిని బలముగా పట్టివేసి మూసివేసి దానియేలుకు హాని కలగకుండా కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలును కాపాడేటువంటి దేవుడు నిన్ను కాపాడడా? ఎన్నో మాటలు ఉన్నాయి ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాలు, ఎన్నో అంశాలు అనేటువంటివి వ్రాయబడ్డాయి. మరొక మాట చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టుకున్నారు, అయ్యా మేము ఇక్కడ ఐగుప్తు ప్రాంతంలో మేము ఈ వెట్టి చాకిరి చేయలేకపోతా ఉన్నాం, బానిసలముగా బ్రతుకుతా ఉన్నాం, కష్టపడుతున్నాం నాయన, సుఖము లేదు, మాకు ఇక్కడి నుంచి విడుదల దయచేయి, మేము ఈ మట్టి పిసకలేకపోతా ఉన్నాం, ఈ ఇటుకలు మేము కాల్చలేకపోతా ఉన్నాం, ఈ పొలం పని మేము చేయలేకపోతా ఉన్నాం, బానిసలంగా ఉంటా ఉన్నామని వారు మొరపెట్టారు. దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఏడ్చినటువంటి స్థితిలో ఉన్నారు. దేవుడు వారిని కాపాడలేదా? వారిని విడిపించలేదా? వారిని విడిపించాడు. ఆ రాజు దగ్గర నుంచి, ఫరో చక్రవర్తి చేతిలోంచి వారిని విడిపించాడు. విడిపించడం మాత్రమే కాదు కానీ దేవుడు వారిని నడిపించిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 40 సంవత్సరాలు వారికి ఆహారం ఇచ్చాడు. మనుషులకు మాత్రమే కాదు, వారి పశు సంపద అంతటికీ ఆహారము, నీరు అనుగ్రహించి క్షేమంగా వారిని ఆ అరణ్య ప్రాంతంలో నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. క్షేమంగా నడిపించాడు. వారు చేసినటువంటి పనులను బట్టి, తిరుగుబాటును బట్టి వారిని సంహరించాడు. కానీ వారందరూ ఎలా ఉన్నారంటే క్షేమంగా నడవటానికి దేవుడు మార్గం చూపించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలా తోడుగా ఉన్నాడు? పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మేఘస్తంభమును, అగ్నిస్తంభమును ఆ రూపంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ముందు ఎర్ర సముద్రం వస్తే దానిని పాయలు చేసి వెనక వస్తున్నటువంటి ఫరో సైన్యానికి మధ్యలో నిలిచి కాపుదలనిచ్చి ఆయన క్షేమంగా ముందుకు నడిపించాడు. నిన్ను నడిపించడా? వారికి ఆహారం లేకపోతే వారికి ఆహారం కురిపించినటువంటి దేవుడు, వారికి క్షేమాన్ని దయచేసిన దేవుడు నీకు క్షేమాన్ని దయచేయడా?
ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏమాత్రం మీరు సందేహపడవద్దు, అనుమానపడవద్దు. విశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేయండి, అంతే. ప్రార్థనాపూర్వకంగా మీ అడుగులను కొనసాగించండి, అంతే. ఎర్ర సముద్రం వచ్చినా దాన్ని రెండుగా పాయలు చేస్తాడు. ఎరుకో కోట గోడలడ్డుగా ఉన్నా ఆ లోపలికి ప్రవేశించడానికి ద్వారములు బలముగా మూసివేయబడిన గోడలను పగలగొట్టి ఆయన నడిపించడానికి శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి దేవుడు నీకు క్షేమాన్నిస్తాడు, భద్రతనిస్తాడు, కాపుదలనిస్తాడు, విడుదలనిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు దేవునికి లోబడండి. మీరు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన దూత కావలి ఉండి ఎలాగ వారిని రక్షిస్తుందో నీకు కూడా తోడుగా ఉండి తన రెక్కలతో నీకు కప్పి నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. ప్రభువా, మీ కాపుదల భద్రత ఉన్నప్పుడు మా తండ్రి నాయన ఎలాంటి క్షేమములో మేము ఉంటామో ప్రభువా నాయన, మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, మీకు మొరపెట్టినటువంటి వారికి, మీ బిడ్డలుగా పిలువబడినటువంటి జనాంగం అంతటికి ప్రభువా క్షేమమును అనుగ్రహిస్తున్న దేవుడవు, క్షేమాన్ని అనుగ్రహించి నడిపించిన వాడవు. ప్రభువా నాయన, ఎన్నో సందర్భాలు మా ముందు మీరు మాట్లాడారు నాయన. ప్రభువా, వాటిని మాత్రమే కాదు కానీ మా జీవితాలలో కూడా, మా కళ్ళ ముందు కూడా ప్రభువా, మా కళ్ళ ముందు అనేక మందిని మేము సాక్ష్యముగా చూస్తూ ఉన్నాం. వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో వారికి తోడుగా ఉంటా ఉన్నారు. వారు క్షేమంలో ఉంటున్నారు, మేము క్షేమంగా ఉంటున్నామంటే అది మీ కేవలం ఉచితమైన కృప మాత్రమే అని మేము గుర్తించలేకపోతున్నాము. మేము గుర్తించేటువంటి హృదయమును, మా కన్నులు మీరు తెరవండి నాయన. ప్రభువా, మాకు క్షేమాన్ని దయచేయండి. మేము మీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి ఆ మనస్సును, హృదయాన్ని మాకు దయచేయండి. ఆయన ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డకును ప్రభువా అట్టి రీతిగా ఆయన హృదయమును, మనస్సును మీరు అనుగ్రహించి నాయన ప్రతి ఒక్కరి చుట్టూ, ఈ మాటలు వింటున్నటువంటి వారి చుట్టూ, మీ యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ, ప్రార్థనా పరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చుట్టూ విశ్వాసమును బట్టి ఆయన మీ కాపుదల భద్రత అనుగ్రహించి కాచి కాపాడి నాయన వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని అనుగ్రహించి వారి చదువుల్లో మీరు తోడుగాడు, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో తోడుగా ఉండి నాయన విజయాన్ని దయచేసి కాచి కాపాడి మంచి ఆరోగ్యంతో నింపి మీ రాకడకు సిద్ధపరచమని ఎత్తబడేటువంటి బిడ్డలుగా నాయన వధువు సంఘంలో, సార్వత్రిక సంఘంలో నిలబడడానికి, స్థిరపడడానికి కృప దయచేసి మీతో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని దయచేయమని మీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి నాయన శరీర ప్రాణాత్మలకు అనుగ్రహించి ఆశీర్వదించి మరలా మేము కలుసుకునేంతవరకు మీ కాపుదలను దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు నడిపించి వర్ధెల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.